ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాకాంక్షలు మరి యొక్క పర్యాయము తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. సో ఎండాకాలము కాబట్టి త్వరగా మనము దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ముందుకు వెళదాం. నిర్గమకాండము 7వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 7. నిర్గమకాండము 7వ అధ్యాయము 14 వాక్యం నుంచి చదవండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 14 వచనం నుండి దయచేసి చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు శ్రద్ధగా వినాలి. చదవండి. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఇశ్రాయేలు ప్రజలని పోనీయడు, కనుక పొద్దున్న నీ ఫరో దగ్గరికి వెళ్ళు. అతడు ఏటి దరికి పోవును, నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీలో దేవుడైన యెహోవా నిన్ను నా యొద్దకు పంపెను, నీవు ఇదివరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏమనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇక్కడ గమనించాలి, జరిగిన విషయం ఏమంటే, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో వారు నడిచి రాకముందు ఐగుప్తు దేశములో వారు బానిసలుగా ఉన్నారు అనే సంగతి మీ అందరికీ బాగా తెలుసు. అవునా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెనుక ఉన్నవారు దయచేసి గమనించాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించుటకు యెహోవా దేవుడు ఏవేవి చేశారో అవన్నీ సిలువకు సాదృశ్యముగా ఉంది. ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించుటకు దేవుడు ఏవేవి కార్యం అక్కడ జరిగిందో, ఏవేవి కార్యం దేవుడు చేశారో అవన్నీ సిలువకు సాదృశ్యముగా ఉంది. అవన్నీ సిలువకు గుర్తుగా సూచనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నారండి? ఐగుప్తు దేశములో ఉన్నారు. ఐగుప్తు అంటే మూల భాషలో, హెబ్రీ భాషలో మిజ్రాయిం అంటారు. మిజ్రాయిం అంటే డార్క్నెస్ అని అర్థం, అంటే చీకటి లేకపోతే ఉపద్రవము, రెండు అర్థం ఉంటుంది. ఓకే, ఐగుప్తు అంటే మూల భాషలో మిజ్రాయిం అంటారు. అంటే ఐగుప్తు అంటే ఏంటి అర్థం? చీకటి లేకపోతే ఉపద్రవము అని అర్థం. సో ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరం చీకటిలో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరం వారు ఉపద్రవములో ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరం వారు బానిసత్వములో ఉన్నారు. యెహోవా దేవుడు వారిని విడిపించి వారిని తీసుకొని రావడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు కూడా మమ్మల్ని ఈ ఐగుప్తు అనే ఈ చీకటిలో నుండి, ఈ ఐగుప్తు అనే ఈ ఉపద్రవము నుండి, ఈ ఐగుప్తు అని ఈ లోకము నుండి, ఈ ఐగుప్తు అనే ఈ బానిసత్వము నుండి దేవుడు మమ్మల్ని కూడా విడిపించి రక్షించాడు. హల్లెలూయా. బాగా మీరు గమనించాలి. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశము నుండి విడిపించుటకు యెహోవా దేవుడు ఏవేవి కార్యము చేశాడో అదన్నీ సిలువకు సాదృశ్యముగా ఉంటుంది అని నేను చెప్పాను. అవునా? సరే, ఇక్కడ గమనించాలి. ఐగుప్తులో అస్సలు వర్షమే పడదంట. ఐగుప్తులో అసలు వర్షం పడనే పడదు. కానీ ఐగుప్తులో అంత ఫలఫలితముగా ఉండడానికి ఉన్న కారణం ఏం తెలుసా? అక్కడ నైల్ నది పారుతుంది. ఐగుప్తు దేశంలో వర్షం అస్సలు సామాన్యంగా వర్షం పడదంట. కానీ ఐగుప్తు దేశం అంత ఫలఫలితంగా ఉండడానికి ఉన్న కారణం ఏంటి? ఐగుప్తు దేశంలో పారుతున్న నైల్ నది. దేవునికి స్తోత్రం. అందుకే అబ్రహాము కూడా కనాన్ దేశంలోకి వెళ్ళి అక్కడ కరువు వచ్చిందంట. కనాన్ దేశంలో కూడా కరువు రావచ్చు,
కనుక కానాన్ దేశంలో కరువు వచ్చింది అని చెప్పి ఆయన ఎక్కడ వెళ్ళాడు? అగిప్తుకు వెళ్ళాడంట. ఎందుకంటే అగిప్తులో ఎప్పుడు నైల్ నది పారుతూనే ఉంటాయి, ఎప్పుడు ఫలభరితంగా ఉంటాయి, ఎక్కడ చూసినా పచ్చిగా ఉంటాయి. కానీ అక్కడ వర్షం సామాన్యంగా పడదు. అయినను అక్కడ నైల్ నది పారుతుంది కాబట్టి అది మంచి ఫలభరితముగా ఉంటుంది. ఇక్కడ మీరు నా మాటను బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగిప్తును పరిపాలన చేస్తున్న ఈ ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి సాదృశ్యం? సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన అగిప్తులో ఉన్న ప్రజలకు ఏం చెప్పి బోధించాడంటే, ఇదిగో నేను సూర్యునికి సమానమైన వాడు. అంటే సూర్యునికి సమానమైన వాడు నేను. ఇక్కడ పారుతుంది కదా నైల్ నది, ఈ నైల్ నదిని నేనే సృష్టించాను. ప్రైజ్ లార్డ్. నేను చెప్పక ఈ నైల్ నది ఎక్కడేం కదలదు. ఇది ఈ నైల్ నదిని సృష్టించిన వాడు నేనే, సూర్యునికి సమానముగా ఉన్నవాడు నేనే. కనుక నేను లేకుండా స్తోత్రం ఇక్కడ ఏమి జరగదని చెప్పి ఆయన మంచిగా బిల్డప్ చేసి ఆమె అగిప్తు ప్రజలకి ఏం చేశాడు? బోధించి వారి మనసును ఉంచి పెట్టాడనమాట. అగిప్తులకు సంబంధించి వాళ్ళకు వేలాది కొలది దేవతలు ఉన్నారండి. మన భారతదేశంలో ఎన్ని దేవతలు ఉన్నారంటే 33 కోట్ల 33 కోట్లు దేవతలు ఉన్నదంట మన భారతదేశంలో. ప్రైజ్ ది లార్డ్. ఉన్న ఈ ప్రజా సంఖ్య కంటే దేవతలు ఎక్కువ ఉంటారు. అవునా? ఉన్నది 30 కోట్లు అంటే దేవతలు ఎంతమంది ఉన్నారు? 33 కోట్లు ఉంటుంది. అగిప్తును సంబంధించి వేలాది కొలది దేవతలు వారికి ఉంటారు. స్తోత్రం. వారు కప్పను కూడా వారు పూజిస్తారు. కప్ప ఇంకా మిడతలు, స్తోత్రం. ఇంకా ఈ తలలో పేను ఉంది కదా, పేను, అది కూడా వాళ్ళకి దేవతనే. వేలాది కొలది దేవతలు వారికి ఉన్నారు. కానీ అగిప్తును సంబంధించి వారికి ప్రాముఖ్యమైన దేవుడు ఎవరంటే, ఫస్ట్ ఫరో, రెండవది నైల్ నది. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు సంబంధించి వారికి ప్రాముఖ్యమైన దేవుడు ఎవరంటే ఫరో, తర్వాత నైల్ నది. దేవునికి స్తోత్రం. ఫరోకి ఏమంటే ఆమేన్, సూర్యునికి సమానంగా ఉన్నవాడు నేను అంటే సూర్యుడు ఫరోకు తండ్రి అంట. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నైల్ నది తల్లి అంట. ఈ సూర్యునికి ఈ నైల్ నదికి పుట్టినవాడే ఫరో అని వారి నమ్మకం. కనుక ఫరో ఏం చేశాడంటే ప్రతిరోజు ఉదయకాలము ఆమె వేకువగా జామున సూర్యుడు రాకముందే, సూర్యుడు ఉదయమాగ ముందే ఫరో కొంతమంది పూజారిని తీసుకొని పోయి ఆమె నైల్ నదిలో మధ్యలో ఆయన దిగి, నైల్ నదిని సంబంధించి చాలా లోతు ఉండదు, దిగవచ్చు. నైల్ నది చాలా లోతైనది కాదు, కానీ చాలా పొడవైనది అనమాట. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఉదయకాలం వేకువగా జామున కొంతమంది పూజారి వాళ్ళని తీసుకొని పోయి సూర్యుడు ఉదయమా ముందే నైల్ నది మధ్యలో దిగి ఆమె ఆ నీళ్లు తీసి ఆ సూర్యుడిని ఏం చేస్తాడంట? ఆహ్వానిస్తడం జరుగుతుందంట. కనుక ఈ ఫరో, ప్రైజ్ ది లార్డ్, ఉదయకాలము ఆయన నైల్ నదికి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పోతాడో, ఎప్పుడు ఇక్కడ ఏమంటారు ఈ పూజ కార్యక్రమం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఫరో ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? సాతానుకు సాదృశ్యం అని చెప్పాను. ఆమేన్. ఫరో తల మీద ఉన్న ఆ కిరీటం ఉంది కదా, దానిలో పాములు ఇట్లా ఉంటాయి. పాము దేనికి సాదృశ్యం? సాతానుకు సాదృశ్యం. సో అగిప్తులో ఉన్న ఫరో సైతానుకు సాదృశ్యం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఫరో నైల్ నదికి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పోతాడో, ఎప్పుడు పూజ కార్యక్రమం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాగే మన జీవితంలో కూడా సాతాను ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పోతాడో, ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? సరే, ఇక్కడ గమనించాలి. ఉదయకాల సమయము వేకువగా జామున ఫరో ఏం చేస్తాడు? పూజారి వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ పూజ చేసి సూర్యుడిని ఆహ్వానించి నైల్ నది మధ్యలో ఆయన కొన్ని కార్యక్రమాన్ని చేసుకొని తిరిగి వెళుతాడు. తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత అగిప్తులో ఉన్న ప్రజలందరూ నైల్ నదికి వస్తారనుకోండి. అప్పుడు ఈ పూజ కార్యక్రమాన్ని చూసి ఓహో ఫరో ఏం చేస్తాడు? వచ్చిపోయాడు, ఎప్పుడు వచ్చాడో ఏమో తెలియదని వారు అనుకుంటారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, అగిప్తులో ఉన్న ఫరో ఎవరికి సాదృశ్యం? సాతానుకు సాదృశ్యం అని చెప్పా. ఈ నైల్ నది దేనికి సాదృశ్యం అంటే దుర్మార్గులకు సాదృశ్యం అన్నమాట. నైల్ నది దేనికి సాదృశ్యం? ప్రవహించి వస్తున్న నైల్ నది. ప్రవహించి వస్తున్న నైల్ నది ఆమె దేనికి సాదృశ్యం? దుర్మార్గులకు సాదృశ్యముగా ఉంటుంది. ఆమె ఒక వాక్యం చదువుతారా మీరు? యెషయా 57:20 వాక్యం చదవండి. యెషయా 57:20 వచనం. యెషయా 57వ అధ్యాయం దానిలో 20 వచనం చదవండి.
భక్తిహీనులు కదలుచున్న సముద్రం వంటి వారు. ఇక్కడ గమనించాలి, భక్తిహీనులు అంటే దుర్మార్గులు కదలించుచున్న సముద్రముకు సాదృశ్యముగా ఉన్నారంట. మీరు బాగా గమనించాలి నన్ను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, బైబిల్ని మనం అర్థం చేసుకోవడానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ అన్ని ఉపమానముగా రాయబడి ఉంది. ఏమి ఉపమానముగా రాయబడి ఉంది. స్తోత్రం. ఇక్కడ దుర్మార్గుల గురించి చెప్పినప్పుడు దేనికి పోలుస్తున్నాడు? సముద్రముకు పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే అక్కడ భక్తిహీనులు కదలుచున్న సముద్రము లాంటి వారు అంటే ఏంటి అర్థం? కదలించుచున్న అల్లోహల్లోలుగా. సముద్రం చూస్తే ఎప్పుడు మౌనంగా ఉంటుందండి. సముద్రం ఎప్పుడు అలలు కొట్టుకునే ఉంటాయి, భయంకరమైన సౌండ్ వస్తాయి, అల్లోహల్లోలుగా ఉంటుంది. కనుక ఇప్పుడు ఆ సముద్రమును దేవుడు దేనికి పోల్చి చెప్తున్నాడు? దుర్మార్గులకు పోల్చి చెప్తున్నాడు. స్తోత్రం. బైబిల్ గ్రంథమును మనం అర్థం చేసుకోవడానికి కొరకు దేవుడు కొన్ని ఉపమానముతో అక్కడ రాసి పెట్టాడనమాట. దేవునికి స్తోత్రం. అలాగే ప్రకటన గ్రంథములు మనం చూస్తే సముద్రములో నుండి లేచి వచ్చిన గడ్డ సర్పం అని మనం చూస్తున్నాం. గడ్డ సర్పం దేనికి సాదృశ్యం? సాతానుకు సాదృశ్యం. సముద్రం అంటే దేనికి సాదృశ్యం? దుర్మార్గులకు సాదృశ్యం. సో దుర్మార్గమైన లోకము, దుర్మార్గమైన ప్రజల మధ్యలో నుండి గడ్డ సర్పం లేచిందంటే ఏంటి? సాతాను లేస్తున్నాడని అర్థం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రైజ్ ది లార్డ్ కొన్ని ఉపమానముతో దేవుడు అక్కడ రాశాడు. కనుక అగిప్తులో ఉన్న ఫరో సాతానుకు సూచన అంటే నైల్ నది ఎవరికి సాదృశ్యం? దుర్మార్గులకు సాదృశ్యం అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు గమనించాలి. ఇప్పుడు యెహోవా దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, ఫరో ప్రతిరోజు వేకువగా జామమున పూజారి వాళ్ళని తీసుకొని పూజ చేయడానికి నైల్ నది మధ్యలో దిగి ఆయన వచ్చి అక్కడ కొన్ని కార్యక్రమం చేస్తాడు కదా, నీవేం చేయాలి? నీవు నైల్ నదికి వెళ్ళాలి అన్నప్పుడు మోషే ఒకవేళ చెప్పి ఉండొచ్చు, దేవా ఈ ఫరో ఎప్పుడు వస్తున్నాడా? 4 గంటలకు వస్తాడా? 4:30కు వస్తాడా? 5:15కు వస్తాడా? లేకపోతే 5:20కి వస్తాడా? నాకేం తెలుగు అని చెప్పినప్పుడు దేవుడు ఒకవేళ చెప్పి ఉండొచ్చు, ఆయన ఎప్పుడు అక్కడ నుంచి బయలుదేరుతాడో అప్పుడు నీకు చెప్తే అంతకు ముందే నువ్వేం చేయాలి? నైల్ నదిలో పోయి అక్కడ నీవు రెడీగా నీ కర్రను పట్టుకుని అక్కడ ఉండుము, తర్వాత నేను ఏం చెయ్యాలో అప్పుడు మీరు చెయ్యమని చెప్పి ఉండొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఫరో ఉదయకాలము నైల్ నదికి వచ్చే ముందే మోషే బాగా గమనించాలి, తన చేతిలో ఉన్న కర్ర ఏంటండి? తన చేతిలో, మోషే చేతిలో ఎప్పుడు ఏముంటుంది? ఒక కర్ర ఉంటుందంట. ఆ కర్రను పట్టుకొని నైల్ నదికి పోయి అక్కడ నిలబడు, ఫరో ఏ సమయంకి వస్తాడో ప్రైజ్ లార్డ్ నేను మీకు చెప్తాను, ఆయన వచ్చిన తర్వాత ఇలాగు ఆయనతో చెప్పుమని యెహోవా దేవుడు చెప్పాడు. సో దేవుడు చెప్పిన రీతిగా మోషే తన చేతిలో మొట్టమొదటిసారి ఫరోను కలుసుకోవడానికి వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న కర్రను కింద పెట్టినప్పుడు ఏమైంది? పాముగా మారింది. మళ్ళా చేతిలో పట్టుకున్నప్పుడు మళ్ళీ ఏమైంది? అది కర్రగా మారింది. అందుకు దేవుడు చెప్పాడు, నేను నీకు ఇచ్చిన ఆ కర్రను నీ చేతిలో పట్టుకొని నైల్ నదికి వెళ్ళుమన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారం మోషే దేవుని కర్ర, అది ఏం కర్ర? దేవుని కర్ర మాట. ప్రైజ్ లార్డ్. ఆ దేవుని కర్రను తీసుకొని మోషే ఎర్ర సముద్రం నైల్ నదికి అక్కడ వెళుతున్నాడు అన్నమాట. నైల్ నదిలో పోయి అక్కడ నిలబడుతున్నాడు. ఫరో ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఫరో రథములో కొంతమంది పూజారి వాళ్ళని తీసుకొని తన తండ్రి స్తోత్రం సూర్యుడిని ఆహ్వానించుట కొరకు నైల్ నది మధ్యలో దిగి పూజారి వాళ్ళతో కలిసి ఆయన పూజ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే చేతిలో ఉన్న కర్ర దేనికి సాదృశ్యం అని చెప్పాను? దేవుని వాక్యమునకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 23వ కీర్తనలో దుడ్డుకర్ర నిన్ను నడిపిస్తుంది అంటున్నారు. దుడ్డుకర్ర గొర్రెలను స్తోత్రం కాపరి దుడ్డుకర్రతో ఏమంటారు? ఈ గొర్రెలనన్నీ నడిపించుచున్న ప్రకారము స్తోత్రం దేవుడు తన వాక్యం చేత స్తోత్రం గొర్రెలైన మమ్మల్ని అనుదినం ఏం చేస్తాడు? నడిపిస్తాడనమాట. సో కర్ర దేనికి సాదృశ్యం? దేవుని వాక్యముకు సాదృశ్యం. ఇప్పుడు మరలా మీరు చెప్పాలి, అందరు నిద్రలో ఉన్నారు. స్తోత్రం. పోతుందా లోపలికి? ఏం పోతుంది? స్తోత్రం. నేను చెప్పేది పోతుందా? చెవిలో ఇట్లా పోయి ఏం చేయాలి? వెంటనే లోపలికి పంపించాలి, హృదయంలోనికి పోవాలి, ఇటు సైడ్ కాదు నేను చెప్పేది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇక్కడ గమనించాలి. అగిప్తు దేనికి సాదృశ్యం?
ఫరో ఎవరికి సాదృశ్యం అని చెప్పా? సాతానుకు సాదృశ్యము. నైల్ నది దుర్మార్గమైన లోహానికి, దుర్మార్గమైన జనులకు సాదృశ్యమని చెప్పాను. ఇప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర దేవుని వాక్యమునకు సాదృశ్యము. వేద పండితులు చెప్తున్నారు, మోషే చేతిలో ఉన్న కర్రలో దేవుడు ఇట్లా ఎర్ర సముద్రమును విభజిస్తాను, ప్రైజ్ ది లార్డ్, ఇలాగ నేను చేస్తానని దేవుడు మోషేకు చెప్పిన వాగ్దానము. అంటే దేవుని వాక్యం అంతా ఆ కర్రలో రాయబడి ఉంటుందంట, చెక్కిబడి ఉన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ కర్ర దేనికి సాదృశ్యం? దేవుని వాక్యముకు సాదృశ్యం. దేవుడు ఇచ్చిన వాగ్దానమునకు అది సాదృశ్యముగా ఉంటుంది. ఇప్పుడు ఆ కర్రను పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఫరో అక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుతారా? ఆమేన్. యెషయా 11, యెషయా 11 4వ వాక్యం చదవండి. యెషయా 11 4వ వచనము. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను విరుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత బాగా గమనించాలి. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. అక్కడ తన వాక్యం అనే కర్ర చేత, తన వాక్కు అనే ఆ దండము చేత, ప్రైజ్ ది లార్డ్, లోకమును కొట్టును అని రాయబడి ఉంది. అంటే ఆ కర్ర అంటే ఏంటి సాదృశ్యం? దేవుని వాక్యముకు సాదృశ్యం. దేవుడు ఎట్లా లోకమును కొడతాడంట? తన వాగ్దండముతో, తన వాక్యం అనే కర్రతో నేను లోకమును కొట్టుతానని చెప్పాడు. కనుక మోషే చేతిలో ఉన్న కర్ర దేనికి సాదృశ్యం? దేవుని వాక్యమునకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? గమనించాలి బాగా. మోషే చేతిలో ఉన్న కర్ర దేని సాదృశ్యం? దేవుని వాక్యమునకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఎజెకియేలు ప్రవచనముగా ఈ ఫరోను గురించి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. అది ఇప్పుడు మనం చదువుబోతున్నాం. ఎజెకియేలు స్తోత్రం, ఎజెకియే పుస్తకము 29వ అధ్యాయం. ఎజెకియేలు 29 అధ్యాయం 3వ వచనం నుండి చదవండి. ఎజెకియేల్ 29వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. ఐగుప్తు రాజైన ఫరో నైల్ నదిలో, చూసారా, నైల్ నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి. అంటే ఎజెకియేలు ఫరోను గురించి ప్రవచనముగా చెప్పాడు. స్తోత్రం. ఏంటి? ఈ ఫరో ఏమనుకుంటాడు? వేకుగా జామున ఆయన వచ్చి నైల్ నదిలో మధ్యలో పూజారితో తీసుకొని వచ్చి అక్కడ పూజ కార్యక్రమాన్ని చేస్తాడంట. అవునా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎజెకియేలు ఆయన గురించి ఏమంటున్నాడు? ఆమేన్, స్తోత్రం. నైల్ నది మధ్యలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నువ్వు. నేను ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఓ ఫరో, నేను నీకు విరోధి. నైల్ నది నాది, నేనే నైల్ నదిని కలుగ చేశాను అని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడకు గాలమును తగిలించి, ఇక్కడ గమనించాలి, నీ నాడు ఆ సముద్రం మధ్యలో పండుకొని ఉన్నావు కదా, అక్కడ నుంచి నేను ఏం చేస్తా? గాలం వేసి, నీ దవడ గాలం వేసి అక్కడ నుంచి ఏం చేస్తాను? నదిలోనున్న చేపలను అంట చేసి, నిన్ను మాత్రం కాదు, నిన్ను ఎవరెవరైతే ఆశ్రయించుచున్నారో, ప్రైజ్ ది లార్డ్, ఎవరెవరైతే నిన్ను ఆనుకొని ఉంటున్నారో, ఎవరైతే నిన్ను అంటుకొని ఉంటున్నారో వారందరూ నేను ఏం చేస్తాను? అంట చేసి నైల్ నదిలో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన అన్నిటిని బయటికి నేను లాగదను. నిన్నును అన్నిటిని అరణ్యములు నేను తీసుకుని వచ్చి పడేస్తాను. ఎత్తువాడను కూర్చువాడును లేక నీవు దర్పనేల మీద పడదురోస్తావు. అడవి మృగములకు ఆకాశ పక్షులకు ఆహారముగా నేను నిన్ను ఇస్తాను. అప్పుడు నేనే యెహోవా అని ఉన్నానని ఐగుప్తులు అందరూ తెలుసుకొందరు.
ఇక్కడ గమనించాలి, ఈ ఫరోను గురించి ప్రవచనముగా ఎజెకియలు ఏమన్నాడు? నైల్ నది మధ్యలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నీవు. స్తోత్రం. ప్రతిరోజు ఉదయకాలము నీ నైల్ నది మధ్యలో వచ్చి పండుకొని, లేకపోతే అక్కడ కూర్చొని, లేకపోతే అక్కడ నిలబడి నీ పూజ చేసి సూర్యుడిని, స్తోత్రం, సమానమైన వాడు ఈ నైల్ నదిని నాదే, ఈ నైల్ నదిని కలుగ చేసేవాడు నేనే అని బిల్డప్ చేసి ప్రైజ్లాడు గొప్పగా అగిత్తులో ఉన్న ప్రజలకు అందరికీ నీవు స్తోత్రం ఒక విధమైన ఒక తలంపు నీవు ఇచ్చి ఉన్నావే. నేనేం చేయబోతున్నా? స్తోత్రం, నీ తవడకు కాలం వేసి అక్కడ నుండి నిన్ను మాత్రం కాదు, నిన్ను ఎవరెవరైతే నేను ఆశ్రయించి ఉన్నారో, ఎవరెవరైతే నేను ఆనుకొని ఉంటున్నారో వారందరూ నేను ఏం చేస్తా? బయటకి లాగి, స్తోత్రం, ఎక్కడ? అరణ్యంలో నేనేం చేస్తాను? పాడద్రోస్తాను. అప్పుడు నేనే యెహోవాని తెలుసుకుందువు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరోను గురించి చెప్పిన ప్రవచనం ఇది. ఇప్పుడు ఏం జరిగింది? నేను చెప్పబోయే మాటని బాగా గమనించాలి. ఇప్పుడు ఫరో ఉదయకాలము వేకువగా జామున, గమనిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాలము, స్తోత్రం, కొంతమంది పూజారిని తీసుకొని ఫరో ఎక్కడికి వస్తున్నాడు? నైల్ నదికి వస్తున్నాడు. ఆయన గురించి ఏం రాయబడి ఉంది? నైల్ నది మధ్యలో పండుకొని ఉన్న పెద్ద మొసలి అన్నాడు. మధ్యలో దిగి పూజ చేస్తున్నాడు. ఇప్పుడు అవునా? పూజ చేస్తున్నాడు. అంతకు ముందే ఎవరు వచ్చేసారు? మోషే వచ్చేసాడు. అక్కడ మోషే చేతిలో ఏముంది? కర్ర. అంటే వేరే మాటలు చెప్పాలంటే మోషే చేతిలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. దేవుని వాగ్దానం ఆయన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఫరో వచ్చిన తర్వాత మరి ఒకసారి అడుగుతున్నాడు. ఎవరు? మోషే అడుగుతున్నాడు. ఏమని? ఫరో, మా దేవుడు చెప్పిన మాట ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. 400 సంవత్సరం నీ దగ్గర బానిసత్వం అనుభవించుచున్న ఇశ్రాయేల్ ప్రజల్ని యెహోవా దేవుని ఆరాధించుట కొరకు వదిలిపెట్టుమని చెప్పాం కదా, ఏమైంది ఆ సంగతి అని అడిగినప్పుడు ఫరో ఏమన్నాడు? అస్సలు ఇశ్రాయేల్ ప్రజలను అగిప్తు దేశం నుండి నేను వదలను, నేను విడిచిపెట్టను, నువ్వు ఏం చూసుకుంటావో చూసుకోమని. ఫరో ఏం చేశాడంటే నైల్ నది మధ్యలో, స్తోత్రం, చేతిలో ఉన్న కర్ర ఏంటి? దేవుని వాక్యం. ఇప్పుడు మోషే ఫరోతో అడుగుతున్నాడు, ఏమైంది? దేవుడు నా ప్రజలను విడిపించమన్నాడు కదా, ఏమైంది అని అడిగినప్పుడు అస్సలు నేను వదలను, నేను విడిచిపెట్టను అన్నాడు. యెహోవా దేవుడు చెప్పాడు, మోషే నీ చేతిలో ఏముంది? వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము రక్తము మార్చలేమండి. నేను చెప్పిన మాటని బాగా గమనించాలి. వాక్యము రక్తము ఒకటే. ఏంటి? వాక్యము రక్తము ఒకటే. వాక్యము రక్తమును వేరు చేయలేము. ఆది యందు వాక్యం ఉండను, అవునా? ఆ వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యం దేవుడై ఉండను. స్తోత్రం. పాత నిబంధనలో యేసు వాక్యముగా ఉన్నాడు. కొత్త నిబంధనలో వాక్యం శరీరధారిగా మారింది. ఆ వాక్యం అనబడుతున్న ఒక వస్తు, వాక్యము ఏమైంది? నరమాంసముగా లేకపోతే శరీరధారిగా యేసుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. సో వాక్యము యేసుగా వచ్చాడు. వాక్యము ఎట్లా అయింది? శరీరధారిగా అయింది. అంటే యేసు శరీరంలో పారుతున్న రక్తం ఏంటి? వాక్యం. వాక్యమే కదా శరీరధారి అయింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? వాక్యమే శరీరధారి అయింది. వాక్యమే నరరూపములో వచ్చింది. అట్లంటే వాక్యం ఇప్పుడు యేసుగా మారిందంటే యేసులో పారుతున్న రక్తం ఏంటి? వాక్యం. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించాలి. ఈ వాక్యం రక్తం మీరు మర్చిపోవద్దు. వాక్యమును రక్తమును మనం ఏం చేయలేము? వేరు చేయలేము. వాక్యము రక్తము ఒకటే. స్తోత్రం. వాక్యము యేసుగా అయింది, యేసుగా మారాడు. స్తోత్రం. కనుక యేసులో ఉన్న రక్తం ఏంటి? వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆమేన్. ఇప్పుడు ఫరోతో అడిగినప్పుడు ఆయన అస్సలు వదలను అన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎజెకియలు ఏమన్నాడు? ఫరో, ఈ నైల్ నది నాదే, ఈ నైల్ నదిని సృష్టించగలిగిన వాడు నేనే, నేను చెప్పకుండా ఈ నైల్ నది కదలదు. ఆమె సూర్యునికి సమానమైన వాడు, ప్రపంచానికి వెలుగు ఇచ్చిన వాడు నేనే, నా వలన స్తోత్రం అన్ని సాధ్యమే, నేనే దేవుడు అని అనుకున్న ఈ ఫరో నైల్ నది మధ్యలో పండుకున్న పెద్ద మొసలి అన్నాడు. దేవుడు చెప్పాడు, రే ఫరో, ఆమె స్తోత్రం, నైల్ నది మధ్యలో పండుకొని ఉన్న నిన్ను ఆమె ఏం చేస్తా? నీ దవడకు కాలం వేసి నిన్ను మాత్రం కాదు, ఎవడెవడైనా నిన్ను ఆశ్రయించి
ఆశ్రయించుచున్నాడో, ఎవడెవరన్నా ఫరోని నాకు దేవుడిని ఆనుకొని ఆశ్రయించి నిన్ను పూజించి మొక్కాడో వారందరినీ ఏం చేస్తా, అక్కడ నుండి నేను బయటికి లాగేస్తా. ప్రైజ్ లార్డ్. అక్కడ నేల మీద నేను పడద్రోస్తా. అప్పుడు నేను యెహోవాని మీరందరూ తెలుసుకున్నారని ఎజెకియెల్ చెప్పాడు కదా, అది ఇప్పుడు నెరవేరబోతుంది. బాగా మీరు గమనించాలి. మోషే చేతులు ఏమున్నాయి? కర్ర ఉన్నాయి. అంటే వేరే మాటలు చెప్పాలంటే దేవుని వాక్యం ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మోషే ఇప్పుడు కర్రని తీసుకొని నీరు ఏం చేశారు? నైల్ నదిను కొట్టాడు. ఇంకా వేరే మాటలు చెప్పాలంటే మోషే తన చేతిలో ఉన్న వాగ్దానమును, తన చేతిలో ఉన్న వాక్యమును తీసుకొని ఇప్పుడు నైల్ నదిలో కొట్టినప్పుడు నైల్ నది ఇప్పుడు ఏమైంది? రక్తముగా మారింది. హల్లెలూయా. ఇప్పుడు నైల్ నది రక్తముగా మారింది అన్నమాట. ఆమేన్. ఇప్పుడు ఫరో ఎక్కడ ఉన్నాడు? నైల్ నది మధ్యలో పండుకొని ఉన్నాడు. ఏదో ఒక ఫెసిలిటీ చేసుకొని నైల్ నది మధ్యలో పండుకొని పూజారి వాళ్ళందరూ పూజ చేస్తున్నప్పుడు ఆయన నైల్ నది మధ్యలో ఉంటున్నాడు. దేవుని వాగ్దానం ఏముంది? నైల్ నది మధ్యలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేనేం చేస్తా, నీ కవడకు గాలం వేసి అక్కడి నుంచి బయట లాగి పడేస్తానని చెప్పాడు. ఇప్పుడు అదే స్తోత్రం మోషేతో దేవుడు ఏం చెప్పాడు? నీ చేతిలో వాక్యం ఉన్నది కదా, నీ చేతిలో వాగ్దానం ఉన్నది కదా, నీ చేతిలో స్తోత్రం కర్ర ఉన్నది కదా, తీసుకొని ఏం చేయాలి? కొట్టుమన్నాడు. వాక్యం అని ఆ కర్రతో నైల్ నదిని కొట్టినప్పుడు నైల్ నది మొత్తం ఏమైంది? ఇప్పుడు రక్తముగా మారింది. నా మాటను బాగా గమనించాలి. ఎక్కడల్లా నీ దేవుని మాటను పలుకుతున్నావో, ఎక్కడెక్కడల్లా దేవుని మాటని చెప్తావో, ఎక్కడల్లా దేవుని వాక్యము నీ నోటితో పలుకుతున్నావో అక్కడంత రక్తమయముగా మారుతాయి. యేసు రక్తమయముగా మారుతాయి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. స్తోత్రం. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటింపబడుతుందో, దేవుని మాట ఎక్కడ మనం ఉచ్చరిస్తున్నామో, దేవుని మాటను ఎక్కడ మనం పలుకుతున్నామో అక్కడ యేసయ్య రక్తముగా మారుతుంది ఆ ప్రాంతము. ప్రైజ్ లార్డ్. యేసయ్య రక్తముగా మారితే అక్కడ శత్రువు ఉండడు. అక్కడ స్తోత్రం. ప్రైజ్ లార్డ్. సాతాను అక్కడ నిలవలేడు. బయటికి రావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట బాగా గమనించాలి. ఆమేన్. నైల్ నది మధ్యలో ఎవడున్నాడు? సాతానుకు సాదృశ్యమైన ఫరో అక్కడ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు వాక్యం అనే కర్రతో ఆ నైల్ నదిని కొట్టినప్పుడు ఆ రక్తముగా మారింది. ఆమేన్. స్తోత్రం. అక్కడ రక్తముగా మారినప్పుడు నైల్ నది మధ్యలో ఉన్న ఫరో ఉన్నాడా? ఆమేన్. ఏమైంది? బయటికి వచ్చేసాడు. స్తోత్రం. ఎజెకియెల్ చెప్పినప్పుడు పెద్ద మొసలి నేను ఆ మధ్య నుంచి ఏం చేస్తా, బయట లాగేస్తానని చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడెక్కడ దేవుని వాక్యమును చెప్తామో ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. బలహీనంగా ఉన్నావా, రోగి ఉన్నావా, దేవుని మాట చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏమని? ఆయన పొందిన గాయము చేత నాకు స్వస్థత కలుగుతుందని. ఆమె ఎవడని నీకు విరోధంగా చేతబడి చేస్తున్నాడా? నాకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము ఫలింపదు, వర్తులింపదు చెప్పండి. ఎక్కడైతే నీ దేవుని వాక్యం చెప్తావో అక్కడ యేసయ్య రక్తం వస్తాయి. ఆమె యేసయ్య రక్తం అక్కడ వస్తున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. అక్కడ సాతాను నిలవలేడు. అక్కడ అపవాది ఉంటాడు. ఫరో సముద్రం నుండి, ఫరో నైల్ నది మధ్య నుండి బయటికి దేవుడు లాగేసే ప్రకారము నేను అందుకే ఇక్కడ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా. ఆరాధన జరుగుతున్న ఈ ప్రాంతం అంతా యేసు రక్తం నేను ప్రోక్షిస్తానని చెప్తా. యేసు రక్తం ప్రోక్షిస్తే అక్కడ శత్రువు ఉండలేడు, అపవాది ఉండడు, సైతాను పారిపోతాడు. శత్రువు తప్పకుండా పారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని మాటను చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. విసిగిపోవద్దు, సోలిపోవద్దు. ఆమేన్. ఏ ఆర్థిక ఇబ్బందుల, కష్టాల, సమస్యల, బాధన, రోగమ, వ్యాధి, ఆమేన్, ఆ సమయంలో ఏం చెప్పాలి? దేవుని వాక్యము. మోషే చేతిలో ఏముంది? ఆమేన్. కర్ర. ఆ కర్ర ఏంటి? ఆ కర్రలో దేవుని వాగ్దానం రాయబడి ఉందంట. ఆ కర్రలో దేవుడు చెప్పిన మాట అన్ని రాయబడి ఉందంట. మోషే, నీ కర్రలో, నీ చేతిలో ఏముంది? కర్ర ఉందయ్యా. నీ చేతిలో ఇప్పుడు ఏముంది? దేవుని వాక్యం ఉంది. నీ హృదయంలో ఏముంది? దేవుని వాగ్దానం ఉంది. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సైతాను పోరాటం నీ మీద ఆనుకున్నప్పుడు, నీ మీద స్తోత్రం పోరాడుతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? క్రైస్త వాక్యమును పలుకాలి. దేవుని వాక్యమని కర్రతో ఏం చేయాలి? ఆ సమస్యను కొట్టాలి. ఆమె సమస్యలు నాకు రాదు, సమస్యలు నాకు ఉండదు, యెహోవా నాకు కాపరి, నాకు ఏమి కొదువు ఉండదు. ఆమేన్. హల్లెలూయా. కృపాక్షేమముతో దేవుడు నన్ను నడిపిస్తాడు. ఎప్పుడైనా సమస్యలు వస్తుందో, ఎప్పుడైనా కష్టాలు వస్తుందో, ఎప్పుడైనా బాధ వస్తుందో, ఎప్పుడైనా సైతాను పోరాటం వస్తుందో నీకు, అప్పుడు వాక్యమును పలుకు, వాక్యమును చెప్పు, వాక్యమును గుర్తు చేసుకో. వాక్యమని కర్రతో కొట్టితే అక్కడ రక్తం వస్తాయి. యేసయ్య రక్తం అక్కడ వస్తున్నప్పుడు అక్కడ శత్రు లోపల ఉండడు. ఫరో బయటికి వచ్చేసాడు. నైల్ నది మొత్తం రక్తముగా మారినప్పుడు అక్కడ ఉంటాడు మధ్యలో. స్తోత్రం. నైల్ నది మొత్తం బ్లడ్ గా మారినప్పుడు ఆమె
సైతానుకు సాదృశ్యముగా ఉన్న ఫరో మధ్యలో ఉండలేడు, బయటికి వచ్చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు వాక్యమును పలుకుతామో, ఎప్పుడు వాక్యమును చెప్తామో, దేవుని వాగ్దానం ఇట్లా ఉన్నప్పుడు నా జీవితంలో ఎందుకు ఇట్లా ఉంటాయి, దేవుని వాగ్దానం ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా జరగాలి, దేవుని వాక్యం ఇట్లా పలుకుతున్నప్పుడు ఇట్లా జరగాలని అన్ని పరిస్థితిలో దేవుని వాక్యమును చెప్పండి, దేవుని వాగ్దానం నోటి నుండి పలకండి. ఆమేన్, స్తోత్రం. అప్పుడు దేవుని వాక్యముతో కొట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? రక్తముగా మారుతాయి. యేసే రక్తం అక్కడికి వస్తే శత్రు అక్కడ ఉండడు, సైతాన్ అక్కడ ఉండడు, ప్రైజ్ ది లార్డ్, పారిపోతాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతిరోజు రాత్రి కాలము, ప్రతిరోజు ఉదయకాలం నువ్వు లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఆమె మా సరిహద్దు చుట్టూ యేసు రక్తమును ప్రోక్షిస్తాను చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చిన భర్త, దేవుడు నీకు ఇచ్చిన పిల్ల, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన స్థలం, దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు, అన్నిటినీ యేసు రక్తముల ముద్ర వేయండి. హల్లెలూయా. యేసే రక్తం ఎక్కడ ఉంటుందో అక్కడ సైతాన్ ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఫరో అక్కడ ఉండలేడు, బయటికి రావాలి. నైల్ నది మధ్యలో పండుకొని ఉన్న మొసలి అయినా ప్రైజ్ ది లార్డ్ బయటికి రావాల్సినదే. కారణం వాక్యముతో కొట్టినప్పుడు అది రక్తముగా మారుతాయి. యేసే రక్తం ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు, యేసే రక్తం ఆ స్థలంలో వచ్చినప్పుడు, యేసే రక్తం నీ ఇంట్లో వచ్చినప్పుడు, నీ పిల్లల మీద యేసే రక్తం వచ్చినప్పుడు అక్కడ సైతాన్ ఉంటాడా? చెప్పండి. అపవాది ఉంటాడా? ఆమేన్. పోరాటం ఉంటుందా? పారిపోవలసినదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరో బయటికి వచ్చేసాడండి, మొత్తం రక్తముగా మారింది. నైల్ నది మొత్తం రక్తముగా మారింది. నైల్ నది మాత్రం కాదు, బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఇదే కార్యం కలువరు సులువిలో యేసయ్య చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే ఎలాగూ తన కర్ర అనే వాక్యం చేత మధ్యలో నైల్ నది మధ్యలో పండుకున్న పెద్ద మసలుగా ఉన్న ఫరోను ఆమె కొట్టినప్పుడు అది రక్తముగా మారిందో, ఈ రక్తం వస్తే ప్రైజ్ ది లార్డ్ అక్కడ శత్రువు ఉండడు. ఆమేన్. ఫరో అక్కడ మధ్యలో ఉండలేడు, అపవాది అక్కడ ఉండలేడు, సాతాను అక్కడ ఉండలేడు. తప్పకుండా బయటికి పారిపోవలసినదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే కార్యం కలువరు సులువిలో జరిగింది. ఆమేన్, హల్లెలూయా. దుర్మార్గమైన జనుల మధ్య, దుర్మార్గమైన ఈ లోకం మధ్యలో ప్రైజ్ ది లార్డ్ సాతాను గడ్డ సర్పముగా నిలిచి ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. యేసయ్య కలువరు సులువిలో ఆమేన్ తన వాక్యం అనే కర్రతో, దేవునికి స్తోత్రం, తన వాక్యం అనే కర్రతో అపవాది అయిన సాతాను కలువరు సులువిలో ఏం చేశాడు? కొట్టినప్పుడు, తొక్కినప్పుడు అక్కడ ఏమైంది? ఆమేన్, రక్తం అక్కడికి వచ్చేసింది. హల్లెలూయా. రక్తం వచ్చినప్పుడు స్తోత్రం, ఆమేన్, ఈ భూమి అంత నాది అని చెప్పుకొని ఫరో చెప్పాడు కదా, ఏమని? ఇది నాదే, ప్రైజ్ ది లార్డ్, అగిత్తు నాదే, ఆమేన్, నేనే దేవుడు, ఈ నైల్ నది నేనే కలుగ చేశాను అన్నాడు కదా. అలాగే అపవాది అయిన సాతాను కూడా ప్రైజ్ ది లార్డ్ ఈ లోకమంతా నాదే, ప్రైజ్ ది లార్డ్, ఈ లోకంలో ఉన్న అధికారం అంతా నాకు ఇవ్వబడి ఉన్నాయి, నన్ను మొక్కుతే నేను మీకు ఇస్తా, నన్ను మొక్కుతే నీకు ఆశీర్వాదం ఇస్తానని చెప్పుకుంటున్నాడు కదా. ఆమేన్. అదన్నీ యేసయ్య కలువరి సిలువలో తన వాక్యం అని స్తోత్రం అక్కడ మనం చూసినాం. ఏమని? యెషయాలో మనం చూసినాము, యెహోవా దేవుడు తన వాగ్దండముతో లోకమును కొట్టెను అని రాయబడి ఉంది. తన వాక్యమని కర్రతో, తన వాక్యమని దండముతో సాతాను కొట్టినప్పుడు అక్కడ యేసయ్య రక్తం చిందించబడ్డది. హల్లెలూయా. కలువరి సిలువలో చిందించిన పరిశుద్ధమైన రక్తం భూమి అంతా కూడా ఆమేన్ స్తోత్రం చెల్లాచెదరుగా ప్రోక్షించబడ్డది. భూమి అంతా ప్రోక్షించబడ్డది. హల్లెలూయా. కలువరి సిలువలో యేసయ్య తన వాక్యముతో కొట్టినప్పుడు, సాతాను తలను తొక్కినప్పుడు ప్రైజ్ ది లార్డ్ భూమి అంతా యేసయ్య రక్తం ప్రోక్షించబడ్డది. యేసయ్య రక్తం భూమి అంతా ప్రోక్షించినప్పుడు ఇది నాదే, ఈ అధికారం అంతా నాదే, ఈ లోకం అధిపతి నేనే దేవుడు అనుకున్న సాతాను ఆమేన్ ఇప్పుడు తన సరిహద్దు నుంచి పారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు లోకం సాతాను చేతిలో కాదండి, ఇప్పుడు లోకం దేవుని చేతిలో ఉంటుంది. హల్లెలూయా. నీకు జయం కలగాలంటే నీ చేతిలో ఉన్న వాక్యము, నీ చేతిలో ఉన్న వాగ్దానముతో ప్రతి దాన్ని కొట్టుతున్నప్పుడు అక్కడ రక్తం మారుతాయి. రక్తం వస్తున్నప్పుడు యేసయ్య రక్తం ఆ ప్రాంతంలో, యేసయ్య రక్తం స్తోత్ర స్థలంలో వస్తున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఇప్పుడు నేను ఈ స్థలానికి వస్తున్నాను అనుకోండి, మొట్టమొదటి నేను ప్రార్థన చేస్తాను, యేసు రక్తమే జయం, ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యమును నేను పలుకుతాను, దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటాను. దేవుని వాక్యమును పలుకుతున్నప్పుడు, దేవుని వాగ్దానం ఈ స్థలంలో చెప్పినప్పుడు ఏమొస్తుంది? రక్తం. యేసయ్య రక్తం ఈ స్థలంలో వస్తున్నప్పుడు, ఈ స్థలంలో ఉన్న ఆమేన్ స్తోత్ర చీకటి, ఈ స్థలంలో ఉన్న అపవాది, ఈ చీకటిలు, ఈ స్థలంలో ఉన్న సైతాన్ మొత్తం పారిపోవలసినదే. హల్లెలూయా. కలువరి సిలువలో కూడా యేసయ్య అదే చేశాడు. తన వాక్యం అని తండముతో సాతాను కొట్టినప్పుడు, తొక్కినప్పుడు ఆమేన్ భూమి అంతా కూడా యేసయ్య రక్తం ప్రోక్షించబడ్డది. ఇప్పుడు సరిహద్దు స్తోత్రం, సాతాను సరిహద్దులు అన్ని ఇది నాదే, నానే దేవుడు, నేనే ఈ లోకముల అధిపతి అని చెప్పిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? పారిపోయాడు. ఇప్పుడు భూమి అంతా యేసయ్య రక్తం ప్రోక్షించబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మనకు జయం కలగాలంటే ప్రతి పరిస్థితిలో వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాక్యమును వినాలి. వాక్యం వినాలంటే వాక్యం విని, వాక్యమును నేర్చుకొని, వాక్యముని హృదయములు భద్రం చేసుకున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు, బాధ వస్తున్నప్పుడు, అప్పుడే నీ హృదయంలో నీ విన్న వాక్యం ఏం చేయాలి? పలుకుతావు. అప్పుడే నీ వాక్యం నీకు గుర్తు చేసుకొని చెప్తావు, దేవుని వాక్యం ఇట్లా ఉంది కదా, దేవుని వాగ్దానం ఇట్లా ఉంది కదా అని నీవు పలికినప్పుడు అక్కడ రక్తం వస్తాయి. యేసయ్య రక్తం వస్తున్నప్పుడు సమస్యలు మారుతాయి. యేసయ్య రక్తం ఆ ప్రాంతంలో వస్తున్నప్పుడు సైతాన్ పారిపోతాడు. యేసయ్య రక్తం ఆ స్థలంలో ప్రోక్షించబడుతున్నప్పుడు అపవాది ఆమె నిలవలేడు. ఫరో నైల్ నది నుంచి బయటికి రావలసినదే. హల్లెలూయా. సరే, ఒకే ఒక విషయం చెప్పి నేను మాట ముగిస్తాను. ఇప్పుడు మోసే తన కర్రతో ఏం చేశాడు? నైల్ నదిని కొట్టినప్పుడు అక్కడ రక్తం మారింది. అవునా? ఎజెకియేలు ఏ ప్రవచనం చెప్పాడు? ఓ నైల్ నది మధ్యలో పండుకొని ఉన్న పెద్ద మొసలే, నిన్ను మాత్రం కాదురా, స్తోత్రం, నువ్వు చేపలాగా నైల్ నదిలో పండుకున్నావు కదా, నిన్ను అండుకొని ఆ నైల్ నదిలో ప్రైజ్ లార్డ్ ఉన్న చేపలంతా కూడా నిన్ను అండుకొని ఉన్న, అంటే దాని మీద ఏమంటారు? పుసలి మీదనా? పొలుసు. ఆమె నీ పొలుసును అండుకొని ఉన్న చేపలన్నిటినీ కూడా నేనేం చేశా? బయటికి నేను లాగుతానన్నాడు. అది కూడా నెరవేరింది. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే మాత్రమే కదా తన కర్రతో నైల్ నదిని కొట్టాడు. కొట్టినప్పుడు నైల్ నది ఏమైంది? రక్తముగా మారింది. ఇప్పుడు ఏం చేశాడంటే మోషే అహరోను కూడా పిలిచాడు. అహరోన్ని పిలిచి ఈ కర్ర ఇవ్వలేదు, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, ఏమంటే నీ చేతిలో ఉన్న కర్రతో అగిప్తు దేశమును అంతా నీవు వెళ్ళి, దేవునికి స్తోత్రం, ఎక్కడెక్కడ చెరువు ఉందో, ఎక్కడెక్కడ నీరు ఉందో, ఎక్కడెక్కడ స్తోత్రం ఏముందో మొత్తం నీకు కొట్రా అని చెప్పు. హల్లెలూయా. ఆమేన్. ఆ వాక్యం కూడా చదువుతారా మీరు? దేవునికి స్తోత్రం. ఆమేన్. నిర్గమకాండము 24వ అధ్యాయము, నిర్గమకాండం 7వ అధ్యాయం 19 వాక్యం చదవండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 19 వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని, అహరోను పిలిచి నీ కర్రను పట్టుకొని అగిప్తు జలముల మీద అనగా వారి నదుల మీద వారి కాలువ మీద చెరువుల మీద నీటి కుండలన్నిటిలో చేయి చాపు, అది రక్తం అవుతుంది. అగిప్తు దేశం అంతా కూడా ఏమండి? మ్రోణు అంటే ఏంటి? కర్ర. కర్ర పాత్రము, రాతి పాత్రం. ఇక్కడ గమనించాలి. ఈ కర్ర, ఈ రాయి రెండు దేనికి సదృశ్యం తెలుసా? విగ్రహముకు సాదృశ్యం. విగ్రహం అంతా ఇదేళ్ళు చేయబడి ఉంటాయి, కర్రతో రాయితో. బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయి అని వస్తుందో అక్కడ అన్ని కర్ర కూడా వస్తాయి. విగ్రహము అని వస్తున్నప్పుడల్లా దాని వెనుక ఏమొస్తాయి? కర్ర వస్తాయి, రాయి వస్తాయి. అంటే ఏంటంతో? ఫరో మాత్రం నేనే దేవుడు అనుకున్నాడు కదా. నిన్ను ఎవరెవరైతే దేవుడుగా నిన్ను మొక్కారో, ఎవరైతే నిన్ను విగ్రహము మార్చుకొని నిన్ను సాగులు పట్టారో వారందరినీ నేనేం చేస్తా? బయట లాగేస్తానని చెప్పాడు కదా. అది నెరవేరాలి కదా. స్తోత్రం. ఇప్పుడు మోషే మాత్రం తన కర్రతో నైల్ నదిని కొట్టి రక్తముగా మారలేదు. ఇప్పుడు అహరోన్ని పిలిచి ఈ కర్రని ఇచ్చి ఏం చేశాడు? నువ్వు ఎక్కడెక్కడ కాలువ ఉందో, ఎక్కడెక్కడ నది ఉందో, ఎక్కడెక్కడ చెరువు ఉందో, ఎక్కడెక్కడ మట్టి పాత్ర ఉందో, ఎక్కడెక్కడ స్తోత్రం రాతి పాత్ర ఉందో మొత్తం
కొడితే, ఆమె వాక్యం అని కర్రతో కొడితే ఏమవుతుంది? యేసయ్య రక్తం అక్కడ వస్తుంది. యేసయ్య రక్తం అక్కడికి వస్తున్నప్పుడు యేసయ్య పరిపాలన అక్కడికి వస్తాయి. యేసయ్య రక్తం ఎక్కడ ప్రోక్షించబడుతుందో అక్కడ సాతాను పరిపాలన పోయి దేవుని పరిపాలన అక్కడికి వస్తాయి. దేవుని అధికారం అక్కడ వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య కలువరి శిలువలో ఏం చేశాడు? తాను మాత్రం ప్రైజ్ లార్డ్ వాక్యం అని కర్రతో కొట్టి ఆమె స్తోత్రం భూమి అంతా ఆమె చేస్తూ ఏం చేశాడు? రక్తమును ప్రోక్షించలేదు. ఇప్పుడు ఆయన బిడలముగా ఉన్న మమ్మల్ని స్తోత్రం యేసయ్య పిలిచి ఆమె ఆయన చేతిలో ఉన్న వాక్యమును వాగ్దానమును అగ్రోనుకు మోసే ఇచ్చి నీ పోయి మొత్తం కొట్టుమన్నాడు కదా, అలాగే యేసయ్య కూడా మమ్మల్ని అందరినీ పిలిచి రా, ఇదిగో ఆమె ఈ కర్రను పట్టుకో, నీవు ఈ కర్రను పట్టుకో, నీవు ఈ కర్రను పట్టుకో అని చెప్పి యేసయ్య కూడా దేవుని బిడలమైన మనకు ఆ వాగ్దానమున వాక్యమును ఆ కర్రని ఇచ్చి నువ్వు కూడా ఏం చేయాలి? మొత్తం ఎక్కడెక్కడ పోయి నీవు దేవుని వాక్యం చెప్తావో, ఎక్కడెక్కడ నిలబడి దేవుని వాక్యమును వాగ్దానముని పలుకుతున్నావో అక్కడల్లా ఏమవుతుంది? యేసయ్య రక్తం అక్కడికి వస్తాయి. యేసయ్య రక్తం అక్కడికి వస్తే దేవుని పరిపాలన అధికారం అక్కడికి వస్తుందని అర్థం. హల్లెలూయా. అహరోను పోయి మొత్తం కట్టాడు, అంతరత్నముగా మారింది. సాతాను టెరిటరీ, సాతాను సరిహద్దులు మొత్తం పోయి ఇప్పుడు రక్తం, యేసయ్య రక్తము వచ్చింది కాబట్టి యేసయ్య అధికారము, యేసయ్య పరిపాలన కింద దాన్ని మారిపోయింది. హల్లెలూయా. కలువరి శిలువలో మోషే మాత్రం కాదు, అహరోను కూడా ఏం చేశాడు? పోయి మొత్తం కొట్టాడు. యేసు మాత్రం కాదు, ఆయన బిడలమైన మాకు కూడా ఆ అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ చేతులు కూడా యేసయ్య ఏం చేశాడు? కర్ర ఇచ్చాడు. ఆ కర్రను తీసుకుని ఏం చేయాలి? పోయి బాత్రూంలో చక్కగా మూలలో పెట్టాలి. అవునా? మనం ఏం చేస్తాం? యేసయ్య స్తోత్రం ఈరోజు ఆదివారం కర్ర ఇచ్చాడు, పోయి బాత్రూమ్ మూలలో పెట్టుకుంటాం. సరే పాస్ట్ ఇచ్చారు కాబట్టి స్తోత్రం అల్మారా మూలలో పెట్టుకుంటాం. అవునా? ఏం చేయాలి? ఎక్కడెక్కడ స్తోత్రం రాతి, ఎక్కడెక్కడ విగ్రహం ఉందో, ఎక్కడెక్కడ విగ్రహ ఆరాధన జరుగుతుందో, ఎక్కడెక్కడ అపవాది చీకట్టి ఆమె స్తోత్రం ఆ ఆధీనం ఉందో అక్కడెల్లా పోయి నిలబడి ఏం చేయాలి? దేవుని మాటను పలకాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును చెప్పాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని వాగ్దానం పలుకుతున్నప్పుడు, దేవుని మాటను నీవు నీ నోటి నుంచి ఉచ్చరింప చేస్తున్నప్పుడు అక్కడ రక్తం, యేసయ్య రక్తం వస్తాయి. యేసయ్య రక్తం అక్కడ ప్రోక్షించబడతాయి. యేసయ్య రక్తం అక్కడికి వస్తే ఆమె సాతాను పారిపోతాడు. ఆమె అక్కడ దేవుని పరిపాలన వస్తాయి, దేవుని అధికారం అక్కడికి వస్తాయి, మనకి జయం కలుగుతుంది. హల్లెలూయా. కలువరి శిలువలో యేసు మాత్రం అది చేయలేదు, దేవుని బిడ్డలమైన మనకు కూడా అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం నేర్చుకున్నారు? ఏం తెలుసుకున్నారు ఈ ఉదయకాలం? స్తోత్రం. ఫరో సాతానుకు సాదృశ్యం, నైల్ నది దుర్మార్గులకు సాదృశ్యం. ఆమె కర్ర దేవుని వాక్యముకు సాదృశ్యం. వాక్యము రక్తము మనం వేరు చేయలేము. వాక్యమే రక్తముగా మారింది, వాక్యమే శరీరధారి అయింది. సో యేసులో పారుతున్న రక్తం వాక్యము కనుక నీవు ఎప్పుడల్లా వాక్యము చెప్తావో అక్కడల్లా రక్తం వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తం వస్తే దేవుని యేసయ్య రక్తం అక్కడ ప్రోక్షించబడితే అక్కడ ఉన్న చీకటి, అక్కడ ఉన్న ఆమె అధికారమైన సాతాను అధికారం, అక్కడ ఉన్న ఫరో తప్పకుండా బయటికి రావాలి. దేవుడు లాగేస్తాడు. ఆమె అక్కడ దేవుని పరిపాలన వస్తాయి, దేవుని అధికారం వస్తాయి, అక్కడ జయం కలుగుతుంది. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప ఆధీనం, ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మన చేతులు ఇచ్చుచున్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రతిదానికి పాస్టర్ ఫోన్ చేయి, ప్రార్థన చేయి. స్తోత్రం. నీ చేతిలో కర్ర ఉంది కదా, ఉందా లేదా? ఉంది. అదే అక్కడ పెట్టాం కదా, బాత్రూంలో లేకపోతే అల్మారాలో పెట్టాం కదా. స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? ఫరో అక్కడికి వచ్చి నైల్ నది మధ్యలో స్తోత్రం పండుకుని ఉన్నాడు మొసలి. ఏం చేయి? నీ చేతిలో ఏముంది మోషే? కర్ర ఉంది. ఆ కర్రలో దేవుని వాగ్దానం రాయబడి ఉంది. ఆ మోషే చేతిలో ఉన్న కర్రలో స్తోత్రం ఏముంది? దేవుని వాక్యం చెప్పి రాయబడి ఉంది. పెట్టుకో, తీసుకో, కొట్టు అన్నాడు. అంతే. కొడితే రక్తముగా మారింది. రక్తముగా మారితే ఇంక అంతే, పర బయటికి రావాల్సినదే. నువ్వు ఎక్కడన్నా నీ సమస్యను చూసి వాక్యం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అక్కడ చెప్తే ఏమొస్తాయి? యేసయ్య రక్తం అక్కడికి వస్తాయి.
యేసయ్య రక్తం అక్కడ ప్రోక్షించబడితే సాతాను పారిపోతాడు. దేవుని ఆధీనం, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని అవకాశం, దేవుని అధికారం అక్కడికి వచ్చేస్తే దేవుని పరిపాలన అక్కడికి వస్తుంది. మళ్ళీ పోరాటంలో మనం ఎందుకు జయించలేము? ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఏం చేయాలి? మీ చేతిలో ఉన్న కర్రను మంచిగా తూలి దుమ్మని తులిపి బాగా ప్రతిరోజు చేతులు పట్టుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. ఎక్కడెక్కడ అపవాది పోరాటం వస్తుందో, ఎక్కడెక్కడ విగ్రహమును చూస్తున్నారో, ఎక్కడెక్కడ చీకటి పోరాటం ఉంటుందో వాక్యమును చెప్పు. వాక్యం చెప్పాలంటే వాక్యం ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. లోపల ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు వాక్యం వినాలి. టీవీ ముందు కూర్చొని సీరియల్ విని మొక్కుబడి చేయడం కాదు. దేవుని వాక్యం నేర్చుకో. దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వు. దేవుని వాక్యమును ఎక్కువ కంఠనం చేయి. నోట్లో ఎప్పుడు పలుకుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ వారం అంతా మీ నోట్లో ఏముండాలి? ఆమేన్. మోషే కర్రను చాపినప్పుడు రక్తముగా మారింది. రక్తముగా మారినప్పుడు స్తోత్రం దేవుని ఆమేన్ పరిపాలన అక్కడికి వస్తాయి. దేవుని అధికారం అక్కడ వస్తాయి. ఆమేన్. నైల్ నది మధ్యలో పండుకుని ఉన్న పెద్ద మొసలి బయటికి వచ్చేసాడు. దేవుడు చెప్పాడు, లాగుతాను అక్కడ నుంచి, నీ తవడల కాలం పెట్టి లాగేస్తానని చెప్పి. రక్తం మారినప్పుడు బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైందిరా ఇది? మొత్తం రక్తముగా మారింది, ఏమైందిరా అన్నాడు. సరే ఇక్కడన్నా నేను పరిగెత్తిపోయి అక్కడ పోయి వాటర్ తాగుతామని పైప్ ఓపెన్ చేస్తే రక్తం వస్తుంది. ప్రైజ్ లార్డ్. సరే ఫ్రిడ్జ్లో పోయి చల్లగా వాటర్ తాగుతామరా, ఏంట్రా చెమట మోసి ఇట్లా చేశాడని పోయి ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసి ఆమె స్తోత్రం చల్లగా నీరు వాటర్ తీసుకుని ఇట్లా తాగితే మొత్తం బ్లడ్ వస్తుంది. వెంటనే ఫోన్ చేసి మంత్రి ఇంట్లో ఫోన్ చేసి సెక్రటరీ ఇంట్లో ఫోన్ చేసి, రే ఏమైందిరా మొత్తం రక్తం మీ ఇంట్లో ఎట్లా ఉందంటే, మా ఇంట్లో కూడా రక్తం అంటున్నాడు. మంత్రి మొత్తం పంపించారు. ఎక్కడెక్కడ కాలువ ఉందో, ఎక్కడెక్కడ నది ఉందో, ఎక్కడెక్కడ చెరువు ఉందో మొత్తం చూడరా అన్నాడు. మొత్తం రక్తం. వాక్యంలో రాయబడి ఉన్నాయి, అగిప్తు దేశం అంతా రక్తమయముగా మారిందంట. కారణం వాక్యములో కొట్టినప్పుడు మొత్తం యేసయ్య రక్తమయముగా మారుతాయి. హల్లెలూయా, ఆమేన్. నీ ఇంట్లో నీ వాక్యం చెప్పు, నీ ఇంటి మొత్తం యేసయ్య రక్తముతో ప్రోక్షించబడతాయి. హల్లెలూయా. ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఉన్నప్పుడు వాక్యం చెప్పు. ఆమేన్, స్తోత్రం. ఆమేన్. దేవా నీవు జ్ఞానం ఇస్తావని చెప్పావు కదా, నీ వాక్యం ఉన్నది కదా ప్రభువా, యేసు నామములో ప్రార్థన చేస్తా. ఆమేన్. నాకు మంచి జ్ఞానం కావాలి, మంచి జ్ఞానం సంపాదించుకుంటా, ప్రార్థన చేయి. అక్కడ రక్తం ప్రోక్షించబడతాయి. రక్తం యేసయ్య రక్తం వస్తే అక్కడ చీకటి మారుతాయి, భయం మారుతుంది. దేవుని స్తోత్రం. యేసయ్య అధికారం అక్కడికి వస్తాయి, యేసయ్య పరిపాలన అక్కడికి వస్తాయి. తర్వాత జయమే. ఆమేన్. సమస్యలు ఎదుర్కొంటావా? సమస్యలు వస్తుందా? వాక్యం చెప్పు. వాక్యం చెప్తే యేసయ్య రక్తమయంగా మారుతాయి. ఎక్కడెక్కడ రక్తమయంగా మారుతా శత్రువు ఏం చేయాలి? పారిపోతాడు, ఉండడు, బయటికి రావాలి. ఆమేన్, స్తోత్రం. పెట్టి కళ్ళ పెట్టి బయటికి లాగుతాడు. అలాంటి గొప్ప కార్యం యేసు కలువరి శిలువలో చేసి ముగించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య చేసింది ఆయన మాత్రం కాదు, నా బిడ్డలు కూడా అధికారం ఇస్తామని మోషే తన చేతిలో ఉన్న కర్రను అహరోనుకి ఇచ్చి నువ్వు కూడా పోయి మొత్తం కొట్టుమన్నాడు. యేసయ్య కూడా స్తోత్రం తాను మాత్రం కాదు తన బిడ్డలకు అన్ని ఇచ్చాడు. నువ్వు నీ చేతిలో కూడా కర్ర ఉంది, నీ చేతిలో కూడా వాక్యం ఉంది, నీ చేతిలో కూడా వాగ్దానం ఉన్నాయి, నీ చేతిలో అధికారం ఉన్నాయి, పోయి కొట్టు. ప్రైజ్ లార్డ్. రక్తం, నా రక్తం అక్కడ వస్తాయి. నా రక్తం అక్కడికి వస్తే రక్తం ఏంటి? పరిశుద్ధమైన రక్తం, సాతాను గెలిచిన రక్తం. హల్లెలూయా, ఆమేన్. ఆ రక్తం ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ సాతాను పారిపోతాడు. ఆమేన్, స్తోత్రం. దేవుని అధికారము, దేవుని ఆధీనము, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని అవకాశం అక్కడికి వస్తాయి. దేవుని బిడ్డలైన మనకు జయమే. ఒకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.